ఒకటి. సెంట్రల్ సస్పెక్ట్ రిజిస్ట్రీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ, బి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C, సి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ, డి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA. సమాధానం బి. 2. మహిళలు నడిపించే స్టార్టప్లకు సాధికారత కల్పించడానికి SHE కోహార్ట్ 3.0 చొరవను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ. ఒడిశా, బి. హర్యానా, సి. పంజాబ్, డి. గుజరాత్. సమాధానం సి. 3 ప్రాజెక్ట్ వీర్గాథ 4.0 ఏ మంత్రిత్వ శాఖల ఉమ్మడి చొరవ? ఏ. విద్య మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, బి. సంస్కృతి మరియు రక్షణ మంత్రిత్వ శాఖ, సి. రక్షణ మరియు విద్యా మంత్రిత్వ శాఖ, డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సమాధానం సి. 4 సైబర్ సెక్యూరిటీ గ్రాండ్ ఛాలెంజ్ CSGC 2.0ను ఎవరు ప్రారంభించారు? ఏ. రక్షణ మంత్రిత్వ శాఖ మరియు భారత సైన్యం, బి. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు ఇస్రో, సి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు NITI ఆయోగ్, డి. టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సమాధానం డి. 5. ఎత్తులో ఎగిరే విమానాలను గుర్తించగల ప్రపంచంలోనే మొట్టమొదటి లోతైన సముద్ర రాడార్ను అభివృద్ధి చేసిన దేశం ఏది? USA, రష్యా, చైనా, జపాన్. సమాధానం సి. 6. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంతమంది పిల్లలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2025ను ప్రదానం చేశారు? 17, 15, 16, 16, 18. సమాధానం ఏ. 7. బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం 2వ లివింగ్ ఔషధం కార్టెమిని ఏ సంస్థ ఆమోదించింది? ఏ. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO, బి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ, సి. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డి. వీటిలో ఏవీ లేవు. సమాధానం బి. 8. 2025లో భారత ప్రభుత్వం ఎంతమందికి పద్మ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది? ఏ. 121, బి. 135, సి. 140, డి. 139. సమాధానం డి. 3వ క్లారిఫైవ్ యొక్క NCRP ఇంటిగ్రేషన్ సొల్యూషన్ను అమలు చేసిన మొదటి భారతీయ బ్యాంక్ ఏది? ఏ. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బి. కెనరా బ్యాంక్, సి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, డి. బ్యాంక్ ఆఫ్ బరోడా. సమాధానం ఏ. 10. రాణి దుర్గావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. ఒడిశా, బి. మధ్యప్రదేశ్, సి. రాజస్థాన్, డి. గుజరాత్. సమాధానం బి.